నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో అజీర్తి మరియు గ్యాస్ట్రిక్ సమస్యలకు ఫ్లవర్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ ఫ్లవర్ థెరపీ స్పెషలిస్ట్ డాక్టర్ అజయ్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చి అజీర్తి అండ్ గ్యాస్ట్రిక్ సమస్యల గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే ఇంతవరకు కాలంలో అందరూ ఏది తిన్నా అరిగిపోయేది. ఇప్పుడు చిన్న లేదు పెద్ద లేదు, ఏ వయసుతో సంబంధం లేదు, ఎవరు తిన్నా నాకు ఇది పడట్లేదు, ఇది అరుగుదల లేదు, అజీర్తి సమస్య ఉంది, ఇవి ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకు అలా జరుగుతుందంటారు? అంటే మీరు అన్నట్టు ఇంతకు ముందు ఏది తిన్నా అరిగేది అంటే ఏం తినేవాళ్ళు? వాళ్ళు రైస్ తినేవాళ్ళు, కర్రీస్ తినేవాళ్ళు, జొన్న, రాగులు, కొర్రలు, పప్పు, కాయగూరలు, పెరుగు, అంతే కదా. మళ్ళీ పిండి వంటలు ఏం తిన్నా అంటే ఎంత తిన్నా కూడా చెప్పుకోవచ్చు, ఎంత తిన్నా అరిగేది, ఎంత తిన్నా అరిగేది, అది మెయిన్. బట్ ఏం తినేవాళ్ళు అంటే ఇలా హెల్దీగా అరిసెలు, లేకపోతే చక్రాలు, చెక్కలు ఇంట్లో చేసుకొని నీట్గా పిండి వంటలు పెట్టుకొని నువ్వులుండలో ఏవో, అంటే ఏది తిన్నా కూడా బలాన్ని ఇచ్చేటట్టు. అంటే ఇప్పుడు తిన్నట్టు ఫ్రూట్స్ కూడా అప్పుడు అన్ని ఉండేవి కాదు. మన పెరట్లో పండితే జాంకాయలు ఉండేవి, కానీ ఉండేవి, కొనడానికి కూడా డబ్బులు తక్కువగా ఉండేవి కదా. అవును. అయితే అంత హెల్దీగా తిన్నప్పుడు బాగానే ఉండేది. ఇప్పుడు ఏం తింటున్నాం, ఏది పడితే అది తింటున్నాం, పిజ్జాలు అంటున్నాం, బర్గర్లు, అంటే ఈ డీప్ ఫ్రైడ్ ఫ్యాట్స్ వచ్చేసినాయి బాగా. చైనీస్ నూడిల్స్ బండ్లు చాలా ఎక్కువైపోయినాయి. అదేంటంటే ఫాస్ట్ ఫుడ్ అనేసరికి ఓకే ఇప్పుడు టైం లేదు, ఏదో ఒకటి తినేస్తే ఆకలి తీరిపోతుందిలే అని ఒక మెక్డొనాల్డ్స్కి వెళ్ళడము, లేకపోతే బయట ఓకే చైనీస్ నూడిల్స్ తినేయడము చేస్తున్నాం. అది కాకుండా మనం తినే పదార్థాలు అన్నిట్లో కల్తీలు అవుతున్నాయి. ఏంటి, ఇప్పుడు చిప్స్ తీసుకున్నారనుకోండి, ఏదో కుర్కురేలు, చిప్స్ ఏవైనా కానీ దానిలో మోనోసోడియం గ్లూటమేటు, కలర్ టాక్సిన్స్, యానిమల్ ఫ్యాట్స్, ప్రిజర్వేటివ్స్ అన్నీ కలుపుతారు. అదంతా కలిపితేనే దానికి ఆ టేస్ట్ వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ దానికి ఏంటి మన అంతకాలం నిలువ ఉంటుంది. లుకింగ్ వైజ్ కూడా బాగుంటుంది. ఆ గ్లేజ్ రావాలి, అన్నిటికీ వాళ్ళకి ఒక టెక్నికల్. సో ఎప్పుడైతే మన ఫుడ్ ఒక అగ్రికల్చర్ సెక్టర్ నుంచి ఇండస్ట్రియల్ సెక్టర్కి మారిపోయిందో అందరికీ డైజెస్టివ్ ఇంబ్యాలెన్సెస్ వస్తున్నాయి. ఓకే, అంటే అక్కడ హెల్త్ కొలాప్స్ అయిపోవడం అక్కడ స్టార్ట్ అయింది. ఇంతకుముందు పిండి వంటలు వండుకుని ఇంట్లో వండుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, బల్క్లో ఎవరో ప్రొడ్యూస్ చేస్తారు. వాళ్ళకి టేస్ట్ కోసం వాళ్ళ పారామీటర్స్, వాళ్ళ టేస్టర్స్ అవన్నీ వేలే ఉంటాయి, ఏమీ తెలియదు. సో ఇవన్నీ ఉన్నప్పుడు డెఫినెట్గా ఫస్ట్ స్టెప్ ఆఫ్ డైజెషను మనకి గ్యాస్ట్రిక్ సిస్టమ్. అంటే అగ్ని 7 రకాలు ఉంటుంది మనకి. ఓకే, ముందుది జఠరాగ్ని అంటాం. అంటే మన కడుపులోని ఆహారం పడినాక దాన్ని యాసిడ్స్, లివర్ ప్రొడ్యూస్ చేసిన బైలు వచ్చి డైజెస్ట్ చేసి దాన్ని బ్రేక్ డౌన్ చేసి కాంప్లెక్స్ మాలిక్యూల్స్ని బ్రేక్ డౌన్ చేసి అప్పుడు ఇంటెస్టైన్లోకి పంపిస్తుంది. ఇంటెస్టైన్లో మనకి మైక్రోబియల్ కాలనీస్ ఉంటాయి, అక్కడ రెస్ట్ ఆఫ్ డైజెషన్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఈ జఠరాగ్ని అనేది లోపిస్తుంది. ఓకే, ఒకసారి జఠరాగ్నిలో రసంగా మారిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బ్లడ్లోకి వెళ్ళడం ఒక ఫార్మ్ ఆఫ్ డైజెషన్. ఏ మాలిక్యూల్స్ తీసుకోవాలి, వేటిని రిజెక్ట్ చేయాలి. అక్కడ బ్లడ్ దగ్గర నుంచి మళ్ళీ మనకి ఫ్యాట్లోకి వెళ్ళడం అదొక డైజెషన్. తర్వాత అక్కడ నుంచి మజిల్లోకి వెళ్ళడం ఒక డైజెషన్. ఓకే, ఆ మజిల్లోకి వెళ్ళిన తర్వాత మజిల్ నుంచి మళ్ళీ బోన్ వరకు ఒక డైజెషన్ ప్రాసెస్ ఉంటాయి. అంటే ఈ 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగ్నులు ఉంటాయి. ఓకే, అంటే మనకి ఆయుర్వేదంలో చెప్పినట్టు. కాకపోతే వీటన్నిటికీ బేస్ జఠరాగ్ని. సో ఇప్పుడు 2 విధాలుగా సఫర్ అవుతున్నారు. ఉంటే ఎక్సెసివ్ బర్నింగ్, ఎక్సెసివ్ ఎసిడిటీ వచ్చి హార్ట్ బర్ను, జిఈఆర్డి ఇవన్నీ వస్తున్నాయి. లేదంటే అగ్నిమాంద్యం వచ్చి ఇండైజెషన్ వస్తుంది.
రెండు ప్రాబ్లమే. అంటే తీక్షాగ్ని ఉండకూడదు, అలాగని మాందాగ్నం ఉండకూడదు. ఓకే, తీక్షాగ్ని అనేది ఏ టైంలో వస్తుంది అంటారు? అంటే బేసికల్గా కొంతమందికి ఏంటంటే ఓవర్ అసిడిటీ ఉంటుంది. యూజువల్గా టైంకి ఫుడ్ తిన్న వాళ్ళు, లేకపోతే లేట్ నైట్ తినేవాళ్ళు, నిద్ర సమంగా పోకుండా ఉండేవాళ్ళు, ఎక్కువ డెస్క్ జాబులు చేసేవాళ్ళు, వాళ్ళకి ఏంటంటే టైంకి ఫుడ్ పడక ఆకలేస్తూ ఉంటుంది. సో యాసిడ్స్ను బైల్ రిలీజ్ అవుతుంది. వాళ్ళకి ఏంటంటే కొంచెం లివర్ డిస్ఫంక్షన్ కూడా ఉంటుంది. అవసరం లేకుండా బైల్ రిలీజ్ చేసినప్పుడు. అంటే డాక్టర్ గారు, మామూలుగా మనం ఏ టైంకి తింటామో ఆ టైంకే గ్యాసెస్ కానీ లేకపోతే దానికి సంబంధించిన యాసిడ్స్ కానీ ఫామ్ అవుతాయి, రిలీజ్ అవుతాయి. ఓకే, మనం ఇండైజెషన్ విషయానికి వస్తే కనుక, అంటే సరిగ్గా తినకపోవడం వల్ల, అంటే మనం ఏదైతే మనం అలవాటు చేసామో బాడీకి అదే విధంగా అలవాటు పడిపోతుంది కదా, మరి అటువంటిప్పుడు యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఎందుకు ఉత్పత్తి అవుతాయి? అదే ఒక డిస్ఫంక్షన్ అండి. యూజువల్గా మీరు చూడండి, అసిడిటీ ఉండే వాళ్ళకి ఒక రెగ్యులర్ ప్యాటర్న్ ఉండదు. వాళ్ళు టైం టు టైం తింటా ఉండుంటే అసిడిటీ వచ్చేది కాదు. ఓకే. సో బేసికల్గా ఏంటంటే వాళ్ళకి ఒక వాళ్ళు ఆ సిస్టమ్ని కొంతవరకు మనకేంటంటే అది కాపాడుతుంది, కొంతసేపు తినకపోయినా కానీ అది. కాకపోతే వాళ్ళు ఏంటంటే సిస్టమ్ని అబ్యూజ్ చేసినప్పుడు, కొన్ని రోజులు ఎక్కువగా తినకుండా ఉన్నప్పుడు, లేదంటే ఎక్కువ మసాలాలు కానీ వేడిని పుట్టించే పదార్థాలు తీసుకున్నప్పుడు అసిడిటీ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు ఏంటి, అందరు చాలామంది ఎక్కువ స్పైసీ ఫుడ్ తింటూ ఉంటారు. అదంతా కూడా లివర్ని డిస్టర్బ్ చేస్తుంది. ఆ టాక్సిన్స్ వచ్చి పచ్చిమిరపకాయలు తిన్నా, మసాలాలు ఎక్కువ తిన్నా, దీనివల్ల కూడా బైల్ రిలీజ్ అవుతుంటుంది. యాక్చువల్గా డైజెషన్ ప్రాసెస్కి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నోస్ అండి. ఎందుకంటే మన మూలాధార చక్రం ముక్కుకి అనుబంధంగా ఉంటుంది. సో మనం ఏం తీసుకోవాలన్న ఆహారం అంటే మన మూలాధారానికి, మన శరీరానికి పట్టాలి అంటే ఫస్ట్ దాని స్మెల్ మనకి నచ్చాలి. ఆ స్మెల్ చూసినప్పుడే అక్కడ పొట్టలో ఆ రకమైన ఎంజైమ్స్ స్టిమ్యులేట్ అవుతాయి. నెక్స్ట్ స్టెప్ రుచి. నాలుక మీద పెట్టినప్పుడు ఏ రుచి వస్తుంది, షడ్రుచుల్లోని అన్ని సమపాలుగా ఉన్నాయా లేదా అని ఫస్ట్ చూడటంతో అని అంటూ ఉంటారు. అంటే ఆ ఐటమ్ ని చూడంగానే మనకి తినాలనిపించాలి. అది అడ్వర్టైజింగ్. ఓకే. ఇప్పుడు మనకి టీవీలో చాలా సార్లు ఊరికే ఆ బర్గర్ ఫోటోలు చూపించేసరికి పిల్లలంతా నాకు అది కావాలంటారు. ఓకే. ఒక ట్రైబల్, అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఒక ట్రైబల్ పిల్లోడిని తీసుకెళ్ళి, వాడు ఎప్పుడు చూడలేదు ఫాస్ట్ ఫుడ్, అరే పిజ్జా అంటారు, ఇది తింటావా అంటే తిని అసలు ఊసేసాడు. ఇదట్ట తింటారు, అసలు అది రుచి లేదు, పచ్చి లేదు, చాలా చిరాగ్గా ఉందని. అదే సిటీలో పెరిగిన పిల్లోడికి చాలాసార్లు టీవీలో నా పిజ్జాలు బొమ్మలు చూసిన తర్వాత వాడికి అది తింటే అది ఏదో ప్యాషన్ లాగా అనిపిస్తుంది, అదే బాగున్నట్టు అనిపిస్తుంది. సో చూప్ అనేది ఒక అడ్వర్టైజింగ్ వరకే. బట్ కరెక్ట్గా వంట పడడానికి మొదలుపెట్టే మెకానిజం నోస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో కొంతమందికి ఆ నేసల్ డిస్ఫంక్షన్ కూడా ఉంటుంది, కొంతమందికి స్మెల్ రాదు. అదే అడుగుతాం కూడా, కొంతమందికి స్మెల్ రాదు కాబట్టి వాళ్ళు ఓవర్గా తినడం జరుగుతుందా, తినకపోవడం జరుగుతుందా, తిన్నది వంట పట్టడం జరుగుతుందా? తిన్నది వంట పట్టదు, టాక్సిన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. వాళ్ళు ఏంటంటే ఇంకా అలవాటు మీద తినడమే. ఓకే, వాళ్ళకి పెద్ద ఆకలి వేయడాలు అవి కూడా ఉండవు. ఆ టైం అయింది కదా, ఓకే తినాలి అని తినేస్తూ ఉంటారు. అంతేగాని వాళ్ళకి స్మెల్, అంటే కరోనా టైంలో చాలా మంది ఫేస్ చేస్తుంటారు ఇది. ఆ ఫ్లేవర్ ని ఎంజాయ్ చేస్తూ తినే చాలా మంది సెన్సిటివిటీ అనేది మిస్ అవుతుంది. సెన్స్ ఆఫ్ స్మెల్ పోగానే నాలుక మీద కూడా మనకు రుచి తెలియదు, బికాజ్ ఆ స్మెల్ ఉండదు కాబట్టి ఏది తిన్నా కానీ ఒక బ్లాండ్గా అనిపిస్తూ ఉంటుంది. సో సెన్స్ ఆఫ్ స్మెల్ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే మనం తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేసుకోవడానికి. తర్వాత రుచి. ఓకే. సో మనకి ఎప్పుడన్నా, అంటే మన నాలుకే మనకు ఒక ఇండికేటర్. కొన్నిసార్లు నాలుకలు పగులుతూ ఉంటాయి, అంటే లోపల మీకు ఒక ఫ్యాట్ డెఫిషియన్సీ ఉంది, అలాంటప్పుడు ఎక్కువ నెయ్యి తీసుకోవాలి. అండ్ వేడి చేస్తుంది లోపల, అల్సర్ ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే ఎక్కువ స్పైసెస్ అవి తీసుకుంటున్నారు.
సో చలవ చేసే పదార్థాలు పెరుగు మజ్జిగ ఎక్కువ తీసుకోవాలని ఒక ఇండికేషన్ వస్తుంది. కొన్నిసార్లు నాలుక మొత్తం కొంచెం మొద్దు బారిపోయినట్టు పాచి పట్టేస్తుంటుంది. అదేంటి, లోపల మీకు ప్రోటీన్ ఎక్కువైంది. ఓకే, అంటే ఎక్కువ నాన్ వెజ్ తినే వాళ్ళలోనే ఉంటుంది అది. ఓకే, వాళ్ళకి ఏంటి, ప్రోటీన్ ఓవర్గా తీసుకున్నారు. సో ఇంకా ఎక్కువ తీసుకుంటే అవి టాక్సిన్స్ కింద మారుతాయి. అందుకని అక్కడ రుచించదు. అలాంటప్పుడు ఏంటి, లైట్గా గంజన్ను ప్రోటీన్ లేకుండా ఈజీగా ఉండేటట్టు ఫ్రూట్స్ అవి ఇవి తింటే అది అవుతుంది. అందరూ చాలామంది ఇప్పుడు ఏంటి నోటి నుంచి వచ్చే దుర్వాసన అంతా కూడా పళ్ళ సమస్య అనుకుంటారు. టీత్ ప్రాబ్లం కాదు అది, మన డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లం. ఓకే, డైజెషన్ కరెక్ట్గా ఉండే వాళ్ళకి, కరెక్ట్గా మంచి ఆహారం టైంకి తీసుకునే వాళ్ళకి దుర్వాసన రాదు. చాలా మంది ఇప్పుడు టూత్ పేస్ట్లు అమ్మే వాళ్ళంతా బ్రష్ చేస్తే ఫ్రెష్ స్మెల్ వస్తుంది అంటారు, కానీ మెయిన్ లోపల ఉంటుంది సిస్టమ్. ఓకే, ఇదంతా ప్రాబ్లం అనేది టీత్ కి సంబంధించింది కాదు, డైజెషన్ సిస్టమ్ కి సంబంధించింది. డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా లేనప్పుడే పళ్ళు పాడవుతాయి. ఓకే, అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారండి, పుచ్చిపళ్ళు వస్తుంటాయి, ఎందుకు ఎక్కువ స్వీట్స్ తినేస్తుంటారు, చాక్లెట్స్ ఎక్కువ తినడం వల్ల. సో ఆ స్వీట్ వల్ల కూడా ఒక బర్నింగ్ వస్తుంది, ఒక అసిడిటీ వస్తుంది. యాసిడ్ వచ్చి ఆ పళ్ళ మీద ఎనామెల్ని తినేస్తూ ఉంటుంది. కొంతమంది ఎక్కువ పులుపు తినే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఈ పళ్ళు ఎనామెల్ అంతా పోయి పలచబడిపోతూ ఉంటుంది, టీత్ చాలా ఫ్రేజైల్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు బయట నుంచి యాసిడ్ తీసుకోకపోయినా మనకి యాసిడ్ రిఫ్లక్స్ ఉందనుకోండి, అసిడిటీ ఉంది, అరగట్లేదు, సో యాసిడ్ అంత పొట్టలోనే ఉండి అప్పుడప్పుడు తేన్పుల్లాగా, పులి తేన్పులు అంటాం, అవి వచ్చే వాళ్ళకి కూడా పళ్ళు లాగా పులిసిపోయి బ్రిటిల్ అయిపోతా ఉంటాయి. దుర్వాసన రావడానికి ఇప్పుడు పళ్ళల్లో ప్రాబ్లం ఉందా లేకపోతే డైజెషన్ సిస్టమ్ లో ప్రాబ్లం ఉందా అనేది మనం ఎలా తెలుసుకోగలుగుతాం? అసలు చెప్తున్నా కదా, ఒక సిమ్టమ్ మాత్రమే, పళ్ళల్లో ప్రాబ్లం ఏం లేదు అక్కడ. డైజెస్టివ్ సిస్టమ్ బాగోకపోతేనే దుర్వాసన వస్తుంది, ఓకే, బ్యాడ్ బ్రెత్ ఉంటుంది. డైజెషన్ కరెక్ట్గా ఉన్నప్పుడు బ్యాడ్ బ్రెత్ రాదు. ఓకే, సో ఇప్పుడు చూడండి, అంటే రాత్రి అంతా పడుకున్న తర్వాత మార్నింగ్ ఉంటుంది కొంతమందికి స్మెల్. కాకపోతే ఒకసారి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఏదైనా రెగ్యులర్గా తింటూ ఉన్నప్పుడు అది రాదు, అంటే మంచి ఆహారం తీసుకున్నాం. ఎప్పుడైతే అరగకుండా ఈ డాల్డాలు ఉన్నది, బయట ఫుడ్, ఈ ఎక్కువ గోధుమ ఉన్నది, అజీర్తి చేసేటట్టు ఏమన్నా తిన్నప్పుడు మళ్ళీ అది స్మెల్ స్టార్ట్ అవుతుంటుంది. సో అదొక ఇండికేషన్ మనం చూసుకోవాల్సింది. సో టీత్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఇక్కడే రూట్ కాజ్ ఉంటుంది. సో మనం మంచి ఆహారం తీసుకోకుండా ఉన్నప్పుడు అవి పళ్ళల్లో ఇరుక్కొని అక్కడ బ్యాక్టీరియాని అది ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ అసిడిటీ వల్ల చాలా సివియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, మోస్ట్ సివియర్గా అంటే సింపుల్గా ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది సైనస్ ప్రాబ్లం. ఓకే, గ్యాస్ట్రిక్ సిస్టమ్ వల్ల యాసిడ్ రీఫ్లక్స్ వస్తుంది. రీఫ్లక్స్ వచ్చి మనకు గొంతు దగ్గర బర్న్ చేసినప్పుడు లోపల దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి బాడీ ఫ్లమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఓకే, అది గొంతు ద్వారా మళ్ళీ ఆ ముక్కులోకి మన సైనస్ క్యావిటీస్లోకి ట్రావెల్ అయ్యి ఓకే, అక్కడ అది బ్లాక్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, అంటే సైనస్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. అసిడిటీ ఉన్నా కూడా సైనస్ వస్తుంది. సో మా దగ్గర సైనస్ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకి సైనస్ మెడిసిన్తో పాటు ఇంకా ఏముంది, వాట్ ఈస్ ద ట్రిగర్ బిహైండ్ దట్. కొంతమందికి ఏంటి ఎలర్జీ వల్ల రావచ్చు, కొంతమందికి ఏంటంటే ఈ కోల్డ్ సెన్సేషన్, వాటర్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, దానివల్ల అంటే హైడ్రోఫోబియా అంటాం, దానివల్ల రావచ్చు. బట్ మెజారిటీ ఇవాళ రేపు చూస్తున్నది ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ సిస్టమ్ వల్ల సైనస్ ప్రాబ్లం వస్తుంది. వీళ్ళంతా కూడా లేట్ నైట్ 10 o'clockకి ఆఫ్టర్ 9 భోంచేసే వాళ్ళే ఉంటారు. ఎందుకంటే మనము భోంచేసిన తర్వాత ఒక 2 hours టైం ఇవ్వకుండా పడుకుని పోయామనుకోండి, ఇప్పుడు మనకి లోపల అది డైజెస్ట్ చేసుకోవడానికి ఒక రకమైన హీటు, ఒక యాక్టివిటీ కావాలి. ఓకే, మనం పడుకోగానే ఏమవుతుంది, మెటబాలిజం మొత్తం స్లో అయిపోతుంది, మనకి నిద్రలోని చాలా డల్ అయిపోతుంది మెటబాలిజం. సో అది అరగదు అనమాట. కానీ చాలా మంది చూస్తాము
తిన్న వెంటనే పడుకుంటేనే మంచి నిద్ర పడుతుంది అనే ఫీలింగ్ లో ఉంటారు. నిజంగా తిన్న తర్వాత పడుకుంటేనే హ్యాపీగా నిద్ర పడుతుంది. అంటే ఒక ఏజ్ తర్వాత ఏంటంటే మధ్యాహ్నాలు మ్మ్. అది లాంగ్ స్లీప్ కాదు, మ్మ్. ఒక కునికేస్తారు తినేసిన తర్వాత, అది బాడీ అంతా కొంచెం హెవీగా అయ్యి ఆ జ్యూసెస్ రిలీజ్ అవుతాయి. మ్మ్. రిలీజ్ అయినప్పుడు ఒక రకమైన మంచి రిలాక్స్డ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అందుకే ఎవరైనా కోపంగా ఉన్నా ఏదైనా నైట్ ఉన్నా టైం కానీ అయినా ఎంటీ స్టమక్ ఉంటే నిద్ర ఒకలా ఉంటుంది, కొంచెం హెవీగా ఎంటీ తింటే. స్టమక్ లో కూడా పడుకోకూడదు, హెవీగా తింటే కూడా నిద్ర పట్టదు. అవును. ఇమీడియట్గా తిన్నం బట్టిన పడుకున్నా కూడా ఒక 15 minutesకి 20 minutesకి మెలకు వస్తుంది, అక్కడ నుంచి మళ్ళీ నిద్ర పట్టదు. ఓకే. సో అది ప్రాబ్లం అక్కడ. తిన్న తర్వాత ఇప్పుడు ఏ జంతువన్నా చూసుకోండి, ఆవులు కానీ లేకపోతే ఈవెన్ డాగ్స్ కానీ తిన్న తర్వాత కాసేపు రిలాక్స్ అవుతాయి, అలాగే నిద్రపోవు. ఓకే. రిలాక్స్ అయ్యి బాడీకి రిలాక్సేషన్. ఒక కునుకు, సియాస్టా అంటారు. యూజువల్గా సముద్ర తీరాల్లో ఉండే వాళ్ళందరికీ మధ్యాహ్నం ఒక అరగంట లాగా పడుకునే ఒక అలవాటు ఉంటుంది. అదేంటంటే హీట్లోని దాంట్లోని బాడీని రిలాక్స్ చేయడానికి అది హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ నైట్ టైం ఏంటంటే, ఎందుకంటే మనం లాంగ్ లెంత్ స్లీప్, ఒక 5 to 6 hours కంటిన్యూస్ స్ట్రెచ్ కావాలి మనకి స్లీప్. సో అందుకని ఏంటంటే తిన్న తర్వాత అట్లీస్ట్ ఒక 2 hours గ్యాప్ ఉండాలి. ఆకలితోనే పడుకోకూడదు, అలాగని హెవీగా తినేసి ఇమీడియట్గా పడుకోకూడదు. ఓకే. డాక్టర్ గారు, ఈ అజీర్తి సమస్య అనేది ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటామండి? అంటే ఏ వయసు వారికి ఎక్కువగా ఈ సమస్య అనేది వస్తుంది? వయసు అనేది లేదండి, అందరికి వస్తుంది అది. అవును. మరి చిన్నపిల్లలు ఏ పడితే అవి తినరు కదా, అంటే పసిపిల్లలు, వాళ్ళకు కూడా స్టార్టింగ్ అక్కడ ఓకే పాలు అరగవు, ఫస్ట్ అజిట్ చేస్తుంది. అవును. అందుకే కదా వుడ్ వర్డ్స్ పట్టండి అని వాళ్ళ అమ్మతో చెప్పండి అని అవన్నీ యాడ్స్ ఏంటంటే, సో ఆ స్టమక్లో ఇండైజెషన్ అనేది అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఎంత మంచి యోగా చేసి, ఎంత ఎక్సర్సైజ్ చేసి, ఎంత ఫిట్గా ఉన్న వాళ్ళకి కూడా కాలానుగుణంగా లేకపోతే పరిస్థితులు మారినప్పుడు, సడన్గా క్లైమేట్ చేంజ్ అయినప్పుడు కొంత ఇంబ్యాలెన్స్ వస్తుంది. చిన్నపిల్లల్లోని మరీ సహజం, ఎందుకంటే అప్పుడే బయటకు వస్తారు కాబట్టి వాళ్ళకి గట్ మైక్రోఫ్లోరా ఇవంతా ఫార్మ్ అయ్యేదాకా అంత టైం పడుతుంది. ఓకే. అందుకని మన వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ప్రతి పండగ మేజర్ ఫెస్టివల్స్ ఎప్పుడు మన క్లైమేట్ చేంజ్ అయ్యేటప్పుడు ఉండదు. ఇప్పుడు సంక్రాంతి ఉంది మనకు అన్నిటికన్నా పెద్ద పండుగ, అది కరెక్ట్ ఈక్వినాక్స్ టైం. అప్పుడు అంటే మనకి వింటర్ నుంచి స్ప్రింగ్కి మారుతుంది. అలాగే ఇప్పుడు మనకి తర్వాత ఈ హోలీ లేదంటే శివరాత్రి వస్తుంది సమ్మర్కి మారేటప్పుడు. అలాగే వినాయక చవితి, దసరా, ఈ పండగలప్పుడు అంతా కూడా మనకి నలుగు పెట్టి స్నానాలు చేసుకొని ఆముదం ఇచ్చేవాళ్ళు తాగడానికి. సో పొట్టంతా క్లీన్ అయ్యి మళ్ళీ ఆ ఇండైజెషన్ రాకుండా ఆ సీజన్కి మళ్ళీ కొత్త బ్యాక్టీరియా వచ్చి పాతది అవసరం లేని బ్యాక్టీరియా అంతా బయటకు వెళ్ళిపోయి ఇంటెస్టైన్స్కి కూడా ఎక్సర్సైజ్ అవుతుంది అన్నమాట. ఓకే. చిన్నపిల్లలకైతే రెగ్యులర్గా రోజు తాగిపించేవాళ్ళు, కొంచెం నాకిపించేవాళ్ళు ఆముదం, లేదంటే 2-3 రోజులు కొంచెం ఉగ్గు గిన్నెతో పట్టి పొట్టంతా క్లీన్ చేసేవాళ్ళు. అది ఎలాగైపోయిందంటే ఇప్పుడు ఆముదం తాగితే డేంజరు, దానిలో విషాలు ఉంటాయి, పాయిజన్ ఉంటుంది, అది ఇది అని చెప్పేసి అది మొత్తానికి ఆపించేస్తారు. ఇప్పుడు మనకి యూరోప్ కంట్రీస్లో కూడా ప్రెగ్నెన్సీ టైంలో కానీ వాళ్ళు కూడా తీసుకునేవాళ్ళు క్యాస్టర్ ఆయిల్. ఎప్పుడైనా బాగా హెవీగా ఉండి ఫుడ్ అరగట్లేదు అది ఇది అన్నప్పుడు వాళ్ళకి అదే టెక్నిక్ ఉండేది. అదంతా ఇప్పుడు తీసేసి లాక్సేటివ్స్ మీద డిపెండ్ అయ్యేలాగా చేస్తున్నారు. సో అది ఒకటి మనం చెయ్యాల్సింది. కాకపోతే ప్రతి ఏజ్లో ఉన్న వాళ్ళకి మనం తీసుకునే ఆహారం బట్టి అజీర్తి అనేది చేస్తుంది. బట్ ముసలిలోని అంటే ఒక ఏజ్ అయిపోయిన తర్వాత జనరల్గానే బాడీ మెటబాలిజం అంతా తగ్గిపోతుంది. 80+ వాళ్ళకి అరుగుదల బాగా తగ్గుతుంది. అయితే డాక్టర్ గారు, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళకి లేదా ఏదైనా ఒక ఆలోచనలు పదే చేసే వాళ్ళకి కూడా ఈ అజీర్తి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కదా, ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది? స్ట్రెస్ ఉన్న వాళ్ళకి అసిడిటీ ఉంటుంది. ఓకే. ఎందుకంటే మనకి ఆ స్ట్రెస్తోని లివర్ని ఓవర్ స్టిమ్యులేట్ చేస్తాం, ఏదో ఆలోచిస్తూ ఉంటాం, కడుపు రగిలిపోతుంది, కడుపు మండిపోతుంది అంటారు, కోపంతో, ఆలోచనతో, ఉద్వేగంతో.
వాళ్ళకి కూడా తిన్నది కూడా అరక్క వామిటింగ్ సెన్సేషన్ రావడం కానివ్వండి అట్లాంటివి చూస్తాం కదా. ఏంటంటే అది సహించదు, బాధ, దుఃఖం. ఇప్పుడు ఎవరినైనా గట్టి కొట్టి ఇదిగో తినని చెప్పి ఇచ్చారనుకోండి, చిన్నప్పుడు మనం అల్లరి చేస్తారు, తినట్లేదంటే కొట్టి తినిపించేవాళ్ళు, అప్పుడు మింగుడు పడేది కాదు. ఆ దుఃఖంతో ముద్ద మింగడి పడదు. వాళ్ళకి ఒకవేళ బలవంతంగా తిన్నా నెక్స్ట్ కాసేపటికి వామిటింగ్ అవ్వడం, అరగకపోవడం. అంటే దుఃఖం ఉన్న వాళ్ళకి ఎమోషన్ బ్యాక్ ఎండ్లోని ఫుడ్ అరగదు. అంటే వాళ్ళ దుఃఖమే అవసరం లేదు, కొంతమందికి అది ఇష్టం, అదొక ఎమోషన్. అంటే ఇప్పుడు డైలీ సీరియల్స్ చూస్తూ ఉంటారు, అందులో సాడ్నెస్కి వాళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటారు. ఎవరికి అయ్యో అమ్మాయికి ఎంత కష్టం వచ్చిందో అది ఇది అనుకొని. అలాగా ఆ దుఃఖం అనేది ఫీలింగ్ ఉన్న వాళ్ళకి ఇండైజెషన్ అంటే అజీర్తి సమస్యలు. ఎందుకంటే డ్రై అయిపోతుంది నోరు, నాలుక అంతా, అక్కడ నుంచి జ్యూసెస్ అన్ని ప్రొడ్యూస్ అవ్వవు. కానీ కోపం ఉన్న వాళ్ళకి ఉక్రోషం, క్రోధం, జెలసీ ఇది ఉన్న వాళ్ళకి ఏంటంటే కడుపు మంట, ఓవర్ యాసిడిటీ వస్తూ ఉంటుంది. సో ఈ రెండు ఎమోషనల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. కానీ ఏదైనా ఓవర్ యాసిడిటీకి కానీ దీనికి కానీ మన వాళ్ళు అందుకనే ఫుడ్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అదేంటి, ప్రతి జీవి లేకపోతే ప్రతి ఆస్పెక్ట్ దైవత్వమే. సో ఆ దైవత్వాన్ని నా దైవత్వంలో కలుపుకోవడానికి, సో నేను వేరే దానికి అన్నం అవుతాను తర్వాత, ఈ అన్నం నాకు నా ప్రాణంలో కలిసి నా లైఫ్ అవుతుంది అన్న ఒక రెస్పెక్ట్ ఫీలింగ్ తోటి తీసుకునేవాళ్ళు ఫస్ట్. అండ్ ఆహారం తీసుకునే టైం ఉండేది. ఆహారం తీసుకోవడానికి మన కాలానుగుణంగా తినేవాళ్ళు, సీజన్స్ బట్టి. ఏ సీజన్స్లో ఏం తినాలి, ఏ సీజన్స్లో ఏం తినకూడదు అనేది కూడా ఉండేది. ఇప్పుడు అన్ని రకాల కూరగాయల దగ్గర నుంచి అన్ని అవైలబుల్ ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ అన్ని తినేస్తున్నారు, సీజన్ బట్టి తింటున్నారు అనడానికి లేదు. ట్రైబల్స్ లో మీరు చూడాలి, వాళ్ళకి ఒక టైం ఉంటుంది, అప్పటిదాకా హార్వెస్ట్ చేయరు. అది ఎండిపోయి కాయలు రాలిపోతున్నా, పండిపోయి, లేదంటే మనకి ఈ కంకులు వచ్చేసి లేకపోతే పడిపోతున్నా సరే ఆ హార్వెస్ట్ టైం అయ్యేంత వరకు ఎవరు ముట్టుకోరు. ఒకవేళ ఈ లోపల ఎవడన్నా ఆకలేసి తీసుకొని తిన్నాడంటే వాడిని ఊర్లోంచి వెళ్ళేస్తారు, అంత రిజిడ్గా ఉంటారు. సో కాలానుగుణంగా ఆ టైంలీగా తీసుకోవాలి. ఏరియాని బట్టి, జియోగ్రఫికల్ లొకేషన్ బట్టి తీసుకోవాలి. ఇప్పుడు మనకి దొరికే పంటలు ఇక్కడ పండేవి మనకి తొందరగా అరుగుతాయి. ఇదే ఫుడ్ నేను తీసుకెళ్ళి నేను అమెరికాలో తింటాను అనుకుంటే అక్కడ నాకు అరగదు, లేకపోతే అక్కడ క్లైమేట్కి ఇది సరిపోదు ఆహారం, అంత హీట్ జనరేట్ అవ్వలేదు. కాకపోతే అలా ఇంపోర్ట్ చేసుకున్న వాటిల్లో కూడా ఇప్పుడు ఫ్రూట్సే తీసుకోండి, వాటిలో విటమిన్స్ ఉంటున్నాయి, లేకపోతే పోషకాలు ఎక్కువ ఉంటున్నాయి, అవి తీసుకుంటే మంచిదని చెప్తున్నారు కదా. మరి అంటే అవే పోషకాలు ఇక్కడ ఫ్రూట్స్లో కూడా ఉంటాయి కదా. ఇప్పుడు జాంకాయల్లోని పోషకాలు ఉంటుంది, కివి ఫ్రూట్లోనే అదే పోషకాలు ఉంటాయి, అదే పులుపు మన నారింజకాయల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నది మనకి అదే ఇండస్ట్రీ, అది కంటికి ఇంపుగా కనిపిస్తుంది, మంచిగా నీట్గా. పైన యాపిల్స్ ఉన్నాయనుకోండి, నీట్గా వ్యాక్స్ కోటింగ్ వేసి తలతల్లాడేలా చేస్తున్నారు ఇవాళ రేపు. కానీ కొరికితే నేను నా చిన్నప్పుడు తిన్న యాపిల్ రుచి ఇప్పుడు అసలు రావట్లేదు. ఎన్ని యాపిల్స్ ట్రై చేసినా ఒక్క దాంట్లోని రుచి ఉండట్లేదు. అందుకని జనాలు ఏం చేస్తున్నారు, పోషక పదార్థాలు ఉంటాయి కదా అని అందరు జ్యూసులు చేసుకొని తాగుతున్నారు. బట్ ఫ్రూట్స్ తినే పద్ధతి అది కానే కాదు. ఫ్రూట్ ఏంటంటే ముందు ఆ కంటికి కనిపించాలి, బాగా ఆ స్మెల్ ఉండాలి, ఆ టెక్స్చర్ ఉండాలి, ఆ కొరికినప్పుడు ఆ రుచి ఉన్నప్పుడే కరెక్ట్గా అరిగి వంట పడుతుంది. ఆ జ్యూసులు తీసుకొని తాగినప్పుడు అంత బెనిఫిట్ ఉండదు. ఎందుకంటే ప్రతి ఆహారంలోని అన్ని, ఇప్పుడు ఆవు ఉంటుందండి, ఎండుగడ్డి పచ్చిగడ్డే తింటుంది, దానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి వివిధ రకాలైన విటమిన్స్, మినరల్స్ అన్నీ. ఎందుకంటే ప్రతి ఒక్క జీవి దానికి కావాల్సింది డిమాండ్ బట్టి ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఇప్పుడు మెజారిటీ జనాలకి విటమిన్ డెఫిషియన్సీలు ఇవి వచ్చేది మనకి ఫుడ్ సోర్స్లో విటమిన్స్, మినరల్స్ లేక కాదు, మన బాడీలో అంత సప్లై డిమాండ్ లేక.
ఓకే. అదే మీరు ఇప్పుడు వీళ్ళు అంటే కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అంత డైట్ ఎక్కువ ఉండదు, లిమిటెడ్ డైట్లోనే ఉంటుంది. అన్నం, పచ్చడి, పప్పు, పెరుగు. కాకపోతే వాళ్ళు బాగా పని చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ విటమిన్స్ మినరల్స్ కావాలి కాబట్టి బాడీ దాంతోనే ప్రొడ్యూస్ చేసుకుంటుంది. మాల్ న్యూట్రిషన్ అనేది తక్కువ, బయట నుంచి వచ్చే సోర్స్ కన్నా బాడీనే. ఇప్పుడు విటమిన్స్ మాల్ న్యూట్రిషన్ ఎక్కడ చూడాలి? ఏదో ఫ్యామైన్ రిడెన్ ఏరియాస్లోని అక్కడ ఫుడ్ దొరకట్లేదు, ఆఫ్రికాలో కొన్ని ఉంటాయి, అంటే అక్కడికి ఫుడ్ తీసుకెళ్ళడానికి కూడా కష్టం, యుద్ధాలు అవన్నీ అవుతుంటాయి. అలాంటి ప్లేసుల్లో తప్పితే నిజంగా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఎక్కడ లేదు ప్రపంచంలో. ఎందుకంటే మనం ఇంతకుముందు ఒక 2 రకాల ఆహారాలు తీసుకుంటే ఇప్పుడు ఒక 20-30 రకాలు తీసుకుంటున్నాం. బోల్డ్ వెరైటీ ఉంది. ఏ తిన్నా కూడా మనకి పనికి వస్తుంది. ఏంటంటే మనకి పని లేక బద్ధకం ఎక్కువయ్యి మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా బాగోక హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చో, థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ వచ్చో, ఫ్యాటీ లివర్ వచ్చో, ఆ బాడీ డిస్ఫంక్షన్ అయినప్పుడు విటమిన్ డెఫిషియన్సీస్ వస్తున్నాయి. ఎండలో తిరక్క విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చిందని చెప్పి మళ్ళీ దానికి టాబ్లెట్స్ వేసుకొని మళ్ళీ ఆ టాబ్లెట్స్ వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ డయాలసిస్కి వెళ్ళి అన్ని విపరీతాలు జరుగుతున్నాయి. దాని బదులు హ్యాపీగా ఎండలో తిరిగేసి కొంచెం ఎక్సర్సైజ్ చేసుకున్నారు. ప్రతి దాంట్లోనూ కల్తీ అనేది ఎక్కువగానే కనిపిస్తుంది. ఇప్పుడు ఫ్రూట్స్ విషయానికి వస్తే సీడ్లెస్ ఫ్రూట్స్ అని, అంటే ఒరిజినాలిటీ అనేది మిస్ అయిపోతుంది కదా. మరి ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అని ఆలోచిస్తే కనుక ఇప్పుడు హైబ్రిడ్ అని చెప్పి చాలా వస్తున్నాయి. అంటే ఒరిజినాలిటీ మిస్ అయిపోతుంది. మరి అవి తింటే మంచిదా, ఇవి తింటే మంచిదా అంటే ఒరిజినల్ ఫ్రూట్ తింటేనే మంచిది కదా. అవి దొరికే పరిస్థితి లేదు, మరి ఏం చేయాలి? డిపెండ్స్ అండి. కొన్ని ఉంటాయి, నేరేడు పండు ఉంది, ఎంత హైబ్రిడైజ్ చేయలేము. సీతాఫలాలు ఉన్నాయి, ఇప్పటికీ వైల్డ్ క్రాపే. హైబ్రిడ్స్ వచ్చినాయి అనుకోండి. అలాగే జాంకాయలు ఉన్నాయి, హైబ్రిడ్స్ వచ్చినాయి, కానీ అది 1-2 సార్లు తినగానే మొహం మొత్తేస్తుంది, తినబుద్ధి కాదు. ఇప్పుడు ఏంటి, ఇంతకుముందు ఫ్రూట్స్ లో కూడా కొంతమందికి అరుగుదల లేని ఫ్రూట్స్ ఉన్నాయని అంటుంటారు. ఇప్పుడు జాంకాయ కూడా అందరికీ అరగదు. అది తినే టైమును బట్టి అరగదా? నిజంగా అరిగే స్వభావం జాంకాయకి తక్కువగా ఉంటుందా? తెలుసుకుందామండి కాలర్తో మాట్లాడిన తర్వాత. హలో 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 అండి, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రామారావు అండి, ఖమ్మం జిల్లా నుంచి మాట్లాడుతున్నాండి. రామారావు గారు, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి, మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నాకు ఎన్నుకోసం 2 సార్లు ఆపరేషన్ అయింది సార్. ఓకే. అయితే దాంట్లో కాల్షియం కావాలని గుడ్డు మాంసం తినమంటారండి. నేనేమో పిరమిడ్ కట్టించుకొని ఉన్నాండి. వద్దండి, దాంతోనేమి రాదు మీకు. దీంట్లో 4 నెలల నుంచి ఇలానే ఉంటానండి. మీకు కాల్షియం కరెక్ట్గా రావాలంటే పెరుగు చాలా మంచి సోర్స్ అండి. అది కాకుండా ఏం చేస్తారంటే, కొంచెం డైజెషన్ అంత బాగానే ఉందంటే రోజు సాయంత్రం మన గుగ్గిళ్ళు తినండి, ఏవో ఒకటి. ఉలవలు, అలచందలు, శనగలు, అంటే పొట్టుతోనున్న పప్పులు ఉంటాయి కదా, ఆ పప్పుల మీద ఉండే పొట్టు మనకి బెస్ట్ సోర్స్ ఆఫ్ ఆర్గానిక్ కాల్షియం అన్నమాట. మనకి జుట్టుకిను మన ఎముకలకి సరిపడినంత కాల్షియం దానిలో ఉంటుంది. సో ఎక్కువ పెరుగును అదే తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే, వేడి చేసే పదార్థాలు, గోధుమలు, మసాలాలు తగ్గించుకోవాలి. మీకు వేడి చేసే అసిడిటీ ఎక్కువైంది అనుకోండి, ఎముకలు సెట్ అవ్వవు. అలాగే టమాటాలు కూడా తగ్గించండి. టమాటాలు, పచ్చిమిరపకాయ తినొద్దు. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయండి? ఇది ఒకటి. ఇందాక టీవీ చూస్తుంటే డాక్టర్ ఫోన్ చేసిండండి, ఇంకో డాక్టర్ మాట్లాడుతుంటే చూసాండి, చూసి మీకు ఫోన్ చేశాండి. ఓకే అండి, మీరు పెరుగు ఎక్కువ తీసుకోండి అండ్ పట్టు ఉన్న పప్పులు ఎక్కువగా తీసుకోండి. సాయంత్రం పూట ఉలవలు, గుగ్గిళ్ళు, శనగలు ఇలాంటివి. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడుతాను డాక్టర్ గారు. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు వెంకటలక్ష్మి. మీకు ఆసుపత్రి వాళ్ళు. సరే, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే, చెప్పండి అమ్మా. సార్, నాకు కొంచెం జాయింట్ పెయిన్స్ ఉన్నాయి.
ఏమున్నాయండి? జాయింట్ పెయిన్స్. జాయింట్ పెయిన్స్, ఓకే ఓకే. గ్యాస్ ట్రబుల్ ఎక్కువ ఉంది సార్. వయసు ఎంతమ్మా? 45. 45. నమస్కారం సార్, బాగా చెప్తున్నారన్ను. సరేనండి, అదే మీరు నన్ను కన్సల్ట్ అయితే నేను ఒకటి గ్యాస్ట్రిక్కి మెడిసిన్ ఇస్తాను. ఈ జాయింట్ పెయిన్స్ అవన్నీ ఉన్నాయంటే గోధుమలు టమాటాలు తినొద్దమ్మా. అవి ఏంటంటే లైకోపర్సికన్ అని గ్లూటెన్ అని టాక్సిన్స్ ఉంటాయి, దానివల్ల ఇవి ఎక్కువ అవుతాయి. అలాగే పాలు కూడా తీసుకోవద్దు, ఎక్కువ పెరుగు మజ్జిగ తీసుకోండి. మీకు అది నొప్పులకిను ఈ గ్యాస్ట్రిక్ సమస్యకి కావాలంటే మీరు ఒకసారి కన్సల్ట్ అయితే మెడిసిన్ ఇస్తాను. ఈ ప్రోగ్రాంలో చెప్పినట్టు మీరు మంచి ఆహారం తీసుకుంటా ఉంటే దాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు, కొంచెం ఎక్సర్సైజ్ అవి చేసుకుంటా. డాక్టర్ గారు, ఇప్పుడు అజీర్తి సమస్య రాకుండా ఉండాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకుంటే ఈ అజీర్తి సమస్యలు రాకుండా ఉంటాయి? అందులో మీరు చెప్పారు అంటే పచ్చిమిరపకాయ ఒకటి అండ్ టమాటా ఒకటి అవాయిడ్ చేయమని చెప్పారు. ఎందుకు వాటిని అవాయిడ్ చేయాలి? టమాటా మెయిన్గా ఏంటంటే మనకి ఈ లైకోపర్సికన్ అని టాక్సిన్ ఉంటుందండి. అదేంటంటే మనకి జాయింట్ పెయిన్స్ ఇవన్నీ రావడానికి కారణం అవుతుంది. అదే కాకుండా టమాటాలో ఉండే గింజలు, అదొక టాక్సిక్ సబ్స్టెన్సెస్ వస్తాయి. అంటే దతుర, వంకాయ, టమాటా ఇవన్నీ ఒకటే ఫ్యామిలీకి చెందినవి. సో వాటి గింజల్లో టాక్సిన్స్ ఉంటాయి కొంచెం ముదిరిన తర్వాత. ఓకే. అదే మళ్ళీ కిడ్నీస్కి వాటికి వీటికి డ్యామేజ్ అవ్వడం ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. బట్ పచ్చిమిరపకాయ ఏంటంటే ఆ మంట మనకి డైజెస్టివ్ సిస్టంలో హార్మ్ఫుల్. అల్సర్స్ ఉండే వాళ్ళకి, అసిడిటీ ఉండే వాళ్ళకి, ఇప్పుడు కొంతమందికి అరుగుతుంది వాళ్ళ తత్వం బట్టి, వాళ్ళు ప్రాసెస్ చేసుకోగలుగుతారు. కానీ వాళ్ళు తింటున్నారు కదా అని మనకు మంట పుట్టినా మనం తింటే మనకి లోపల అల్సర్స్ వస్తాయి. సో మెయిన్గా ఈ పచ్చిమిరపకాయ అందుకే వద్దని చెప్తాం. ఎస్పెషలీ అల్సర్ ఉన్న వాళ్ళకి కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అలాగే పైల్స్, హెమరాయిడ్స్ ఉన్న వాళ్ళకి ఈ పచ్చిమిరపకాయ ఆపేస్తే చాలా తొందరగా హీలింగ్ అవుతుంది. సో మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది మనకి మన గ్రాండ్ పేరెంట్స్ ఏం తినేవాళ్ళు, ఏ టైంలో ఎలా తినేవాళ్ళు అని చూసుకున్నప్పుడు మనకి ఒక కరెక్ట్ టైం టేబుల్ వచ్చేస్తుంది. సో మనకి చెప్పేది ఏంటి, వింటర్లో ఉన్నప్పుడు కొంచెం నెయ్యి, స్వీట్ అంటే ఆయిలీ ఫుడ్స్, స్వీట్ ఫుడ్స్, సాఫ్ట్ ఫుడ్స్ తీసుకోవాలి. అలాగే వింటర్లోని కొంచెం ప్రోటీనేషియస్ ఫుడ్స్ కూడా తీసుకోవచ్చు, కొంచెం స్పైసెస్, ఎందుకంటే చలి చేస్తుంటుంది కాబట్టి అగ్నిని తగ్గిస్తుంటుంది. సో అగ్నిని ప్రేరేపించే పదార్థాలు కొంచెం లైట్గా స్పైసెస్, మళ్ళీ ఏమంటారు మిరియాలు, ఇలాంటివి తీసుకున్నప్పుడు మంచిది వింటర్లో, దాన్ని ప్రేరేపించాలి. అలాగే రెయినీ సీజన్లోని ఎస్పెషల్లీ స్పైసీగా తీసుకోవాలి, ఎందుకంటే అదొక గ్లూమీ సెన్స్ వచ్చినప్పుడు అసలు ఫైర్ కదలదు, అంటే విండ్ మూమెంట్ కూడా ఉండదు. డైజెషన్కి ఫైర్ ఇంపార్టెంట్, అలాగే అగ్ని ఉండాలంటే అక్కడ గాలి కూడా ఉండాలి. పొగ వచ్చింది అనుకోండి ఆగిపోతుంది మొత్తం. సో మన లోపల ఉండే ఫైర్ కూడా ఇట్ ఫాలోస్ సీజనల్ ప్యాటర్న్స్. అప్పుడేంటి కొంచెం డైజెషన్ ఇంప్రూవ్ చేసేది పులుపు, అలాగే అంటే జ్యూసెస్ అన్నీ ప్రొడ్యూస్ అవ్వడానికి, కొంచెం విండ్ వచ్చేటట్టు ఈ పప్పులు, అలాగే కొంచెం ఈ మిరియాలు లేకపోతే స్పైసెస్ తీసుకొని, అండ్ కొంచెం వేడి పానీయాలు అంటే ఫాంటా కలపాలనే వాళ్ళు ఏంటి, ఇప్పుడు టీల్లాగా మనకు ఒక 20-30 రకాలు ఉండేది, అవి తీసుకోవడం ద్వారా మనకి డైజెషన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. అలాగే సమ్మర్ వచ్చేసరికి ఈ ఫ్యాట్స్, ఆయిల్స్, మసాలాలు అన్నీ తగ్గించేయాలి. అసలు తినేవాళ్ళు కూడా కాదు, గంజి, అంబలి, ఫ్రూట్స్, చలవ చేసేవి ఎక్కువ మజ్జిగ, పెరుగు ఇవే ఎక్కువ తీసుకుంటూ ఉండేవాళ్ళు. సమ్మర్లో ఫుడ్ క్వాంటిటీ కూడా హాఫ్ చేసుకునేవాళ్ళు. వింటర్లో ఎంత తింటారో దానికి సమ్మర్లో హాఫ్ తినేవాళ్ళు. ఎందుకంటే ఆ టైం అంతా మజిల్ టోనిఫికేషన్కి, స్ట్రెంథనింగ్కే కానీ గ్రోత్కి సరిపడదు. డీటాక్సిఫికేషన్ టైం సమ్మర్. అంటే వింటర్లో మనం ఏమన్నా తింటే ఫ్యాట్లోని, బ్లడ్లోకి టాక్సిన్స్ వచ్చినవన్నీ కూడా, ఎందుకంటే అప్పుడు వింటర్లో అప్పుడు జ్వరాలన్నీ వస్తాయి, వాటి వల్ల కూడా కొన్ని టాక్సిన్స్ ఉంటాయి.
ఇవన్నీ ఏంటంటే సమ్మర్లో మనకి చెమటలు పట్టినప్పుడు కొంచెం ఈజీగా తేలికైన ఆహారం తీసుకున్నప్పుడు ఎక్కువ లిక్విడ్స్ తీసుకొని స్వెట్ అవుట్ అయినప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి అన్నమాట. ఓకే. సో ఇలాగే ఫాలో అయ్యేవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఆహారానికి టైం చాలా ఇంపార్టెంట్. మన సిస్టంలోని ఎంజైమ్ ప్రొడక్షన్ ఇవన్నీ కూడా డే నైట్ సైకిల్ మీద బేస్ అయి ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా వింటర్కి సమ్మర్కి బాడీనే అడ్జస్ట్ చేసుకుంటుంటుంది ప్రతి జంతువులోని. ఇప్పుడు ఈ కాకులు ఉన్నాయనుకోండి, సమ్మర్లో 4:35 కల్లా పిట్టలన్నీ వస్తాయి. వింటర్ వచ్చేసరికి కొంచెం 5:30 అలాగ అవుతుంటుంది. సో బేసికల్గా ఏంటంటే ఏదైనా కానీ మనం కొంచెం అర్లీగా లెగిసి 4:30 కరెక్ట్ అంటారు, బ్రహ్మ ముహూర్తం అంటారు, బట్ అట్లీస్ట్ 5:30 కల్లా లెగిస్తే ఒక హాఫ్ అన్ అవర్లోని మనకి ఈ ఎక్స్క్రీషన్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. డీటాక్ అంటే మోషన్కి వెళ్ళి యూరిన్కి వెళ్ళి బ్రష్ చేసుకొని అన్ని క్లీనింగ్ అనమాట. క్లెన్సింగ్ అదే టైంలో అవుతుంది. అయిన తర్వాత ఒక 1 అవర్ యాక్టివ్ టైం ఉంటుంది. అప్పుడు ఏదైనా ఫిజికల్ ఎక్సర్సైజెస్, స్ట్రెచ్చింగ్, యోగా ఇలాంటివి చేసుకొని. డాక్టర్ గారు, ఒకవేళ అజీర్తి వచ్చింది, లేకపోతే గ్యాస్ట్రిక్ సమస్యలతో సఫర్ అవుతున్నారు, మీ దగ్గర ఫ్లవర్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ తీసుకున్నారు, మళ్ళీ కొన్ని రోజులకో లేకపోతే కొన్నాళ్లకో వాళ్ళు తినే ఆహారంలో మార్పులు ఏమైనా జరిగితే మళ్ళీ ఈ ప్రాబ్లం రిపీట్ అవుతుందా, లేకపోతే మీరు ఇచ్చిన మెడిసిన్ వాళ్ళకి కంటిన్యూగా యూజ్ అవుతుందా, ఎలాగా? మా మెడిసిన్ ఇస్తే తగ్గుతుంది. మళ్ళీ వాళ్ళు అంటే మనం పద్ధతులు కూడా చెప్తాం, డైట్ ఇస్తాం, అది పాటించకపోతే మళ్ళీ వస్తుంది. మళ్ళీ మా దగ్గరకు వచ్చి మందు కొనుక్కెళ్తారు. సో ఏంటంటే మనం ఒక బ్యాలెన్స్లో ఉన్నదాన్ని ఇంబ్యాలెన్స్ చేసుకున్నప్పుడు ఎలాగన్నా డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ఎవరికి బైక్ యాక్సిడెంట్ అయ్యిందండి, మొత్తం అంతా ఇదేంటి ఏదైనా కొట్టేసి కట్లేసి ఇచ్చాము, మళ్ళీ ఫాస్ట్గా వెళ్తే యాక్సిడెంట్ అవ్వదా అంటే అవుతుంది. సో మనం తినే ఆహారాన్ని బట్టి, మన పద్ధతులను బట్టి, వ్యవహార శైలిని రెక్టిఫై చేసుకోకపోతే ఎంత మంచి మెడిసిన్ తీసుకున్నా వేస్ట్, యూజ్లెస్ అయిపోతుంది. ఓకే, తినే టైమింగ్స్ కూడా ఇంపార్టెంట్, ఏం తింటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఒకవేళ అది మనకి పడంది అయితే అవాయిడ్ చేయడమే బెటర్. అందులో కూడా ముఖ్యంగా మీరు చెప్పింది పచ్చిమిరపకాయ, ఇంకొకటి టమాటాని అవాయిడ్ చేస్తే బెటర్. గోధుమలు కూడా, డాల్డా, ఆయిల్స్, రైట్, చికెన్, ఎగ్, ఓకే, నాన్ వెజ్ అన్నీ కూడా, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అజీర్తి సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఎందుకు వస్తాయి, ఇలాంటివి రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, ఫ్లవర్ థెరపీ ఏ విధంగా యూజ్ అవుతుందని మా కాలర్స్ అడిగిన ప్రశ్నలు కూడా చాలా చక్కటి సమాధానాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. చూస్తారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.